హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినేష్ రాహుల్. అందరికీ ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు మన శ్రీకృష్ణ పరమాత్ముడు పుట్టినరోజు అనమాట. అంటే ప్రతి సంవత్సరం మన శ్రావణ మాసంలో వచ్చే బహుళ అంటే సెకండ్ అష్టమి ఉంటుంది కదా, ఆ అష్టమి అప్పుడు వచ్చే రోజుని మనం శ్రీకృష్ణాష్టమిగా జరుపుకుంటాం అనమాట. నేనైతే ఈరోజు ఇప్పుడు 6కి లేచాను. అయితే ఇంట్లో ఒక 2-3 డేస్ పూజ చేయకూడదు, అందుకని చెప్పేసి మేము డైరెక్ట్గా ఇప్పుడు మా రామాలయంలో పూజలు జరుగుతూ ఉంటాయి, అక్కడికి నేను కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేయాలి. ఈరోజు లాగ్ మెయిన్ థీమ్ వచ్చేసి ఏంటంటే ఈరోజు ఫస్ట్ టిల్ మార్నింగ్ టు అప్ టు ఎండింగ్ వరకు, అంటే పొద్దున్న నుంచి నైట్ వరకు ఎలా జరుగుతుంది ఈరోజు ఎలా గడుస్తుంది అని చెప్పేది లాగ్ అనమాట. ఈ లాగ్లో మాత్రం నేను ఈరోజు కృష్ణాష్టమి రోజు ఎలా ఏం చేస్తున్నానని చెప్పడానికి ఈ లాగ్ని స్టార్ట్ చేశాను. లెట్స్ బ్యాక్ ఇన్ టు ద వీడియో. ఇక లేచి స్నానం, బ్రష్, వాష్రూమ్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి అనమాట. ఇంకా తిరునామం పెట్టుకొని రెడీ అయిపోయి ఇంకా మన రామాలయంకి బయలుదేరిపోవాలి. ఓకే, రెడీ అయిపోయాను. రెడీ అయిపోయిన తర్వాత ఇంకా ఇప్పుడు డైరెక్ట్గా మనం రామాలయానికి వెళ్ళిపోవాలన్నమాట. రామాలయానికి వెళ్ళంగానే అక్కడ పంచామృత అభిషేకం జరుగుతుంది. తర్వాత స్నానం అవుతుంది స్వామివారికి. స్నానం అయిపోయిన తర్వాత దీపం, ధూపం, నైవేద్యం అంతా అయిపోయిన తర్వాత తీర్థగోష్ఠి అంటారు. తీర్థగోష్ఠి అంటే మనకి తీర్థం పుచ్చుకోవడానికి తీర్థం ఇస్తూ ఉంటారు స్వామివారు. అది అయిపోయిన తర్వాత నైవేద్య సమర్పణ ఉంటుంది, అంటే దేవుడికి అయిపోయిన తర్వాత మనకి. సో ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈరోజు పూజ కంప్లీట్ అయిపోతుంది. అంటే పొద్దున్న వర్షన్ అనమాట. పొద్దున్న జరగాల్సిన సెషన్ అంతా కంప్లీట్ అయిపోతుంది. స్వామివారికి అభిషేకాలు అయితే చాలా బాగా జరిగినాయి. ఇక్కడతో మార్నింగ్ సెషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. టైం వచ్చేసి ఇప్పుడు 11 అయిందనమాట. స్వామివారు ఏమన్నారంటే ఇంకా నైట్ సెషన్ కూడా ఉంది కదా, అప్పుడైతే ఇంకా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. తర్వాత స్వామివారికి అలంకరణ, అలానే ఉట్టి కొట్టడం, ఇవన్నీ చాలా ఉన్నాయి. అందుకని చెప్పేసి ఇంకా స్వామివారికి ఇంకా బాగా అలంకరణ చేయాలి కాబట్టి ఇంకా పువ్వులు, పళ్ళు వాటి కోసం అయితే ఇద్దరం కలిసి వెళ్ళాలి అని చెప్పేసి స్వామి ఫోన్ చేసి చెప్పారనమాట. సో ఇద్దరం కలిసి వెళ్ళి అవి పువ్వులు అలానే పళ్ళు తీసుకురావడానికి జరుగుతుంది ఇప్పుడు. అయితే ఇంకా నీట్గా అలంకరణ అంతా అయిపోయింది, చాలా బాగా జరిగిందనమాట. మీరు చూసే ఉంటారు వీడియోస్లో. ఇంకా ఇప్పుడు నేనైతే బయలుదేరాలి షర్ట్ మార్చుకొని, అంటే కింద పంచలో ఉన్నాను కదా, సో పంచలు తీసేసి ప్యాంట్ వేసుకొని పైన షర్ట్ మార్చేసుకొని ఇంకా ఒంగోలు వెళ్ళాలన్నమాట. మాకు ఇక్కడ దొరుకుతాయి కానీ కొంచెం హై రేట్స్ ఉంటాయి. అక్కడైతే ఇంకా ఫుల్గా కావాల్సిన రకరకాల ఫ్లవర్స్ అలానే ఫ్రూట్స్ దొరుకుతాయి. సో అందుకని చెప్పేసి ఒంగోలు అయితే బయలుదేరుతున్నాం మేము స్వామి. అయితే ఇంకా రెడీ అయిపోయాను అనమాట. షర్ట్ అలానే డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను. డ్రెస్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇంకా ఇప్పుడు స్వామి ఫోన్ చేసి చెప్పారు 15 మినిట్స్లో బ్రిడ్జ్ కింద ఉంటాను, వచ్చేసి అని చెప్పేసి ఇంకా అక్కడ బయలుదేరుతున్నాను. మాకు ఒంగోలుకి ఒక 16 కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్స్. అయితే ఒక 16 కిలోమీటర్స్ నేను స్వామి మాట్లాడుకుంటూ ట్రావెల్ చేసేసాము. ఫెస్టివల్ సీజన్ కాబట్టి పూల రేట్ చాలా ఎక్కువగా ఉంది. ఇంకా సాయంత్రం నైవేద్యం కోసం అని చెప్పేసి స్వామివారు బత్తాకాయలు అయితే తీసేసుకున్నారు. రెండు బస్తాలు చిన్నవి తీసుకున్నాము. ఇంకిద్దరం కలిసి రిటర్న్ వచ్చేస్తున్నాం అనమాట. చూడండి ఎన్ని ఉన్నాయో, దగ్గర ఒక 15 to 16 kgs ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి. వెనకేమో 2 బస్తాలు బత్తాకాయలు కూడా ఉన్నాయి టిక్కీలో. గోగదాప్త సునభ సుపుష్పగంధ కళవ కస్తూరి తిలక మహిమమవ కాంతగంధ గోపగంధ స్వాగతం కృష్ణ కృష్ణ స్వాగతం కృష్ణ స్వాగతం కృష్ణ. దబ గరి పగరి సగ
సరిగ పద సద పగరి పగరి సగస సరి రి గగ పద సద పగరి రి పగరి సగస సరి గ రి గ పగ పద సద పగరి రి పగరి సగస 7కి లేదా 7:30 టైంకి హనుమాచార్య కీర్తన ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఆకుల రమణయ్య గారు అని చెప్పేసి ఆయనది ప్రోగ్రాము. ఆ సార్ వచ్చి అతను వచ్చి ప్రోగ్రామ్ జరుపుతూ ఉంటారు. మా పంతులు గారు ఏంటంటే నాకు ఒక 2-3 సాంగ్స్కి ఛాన్స్ అడిగారు అనమాట. అతను ఇస్తానని చెప్పారు. అతను పక్కన కూర్చొని పాటించుకుంటానన్నారు. అయితే నేనైతే ఫుల్గా ప్రాక్టీస్ అయ్యాను. ఒక 3-4 సాంగ్స్ అయితే ప్రాక్టీస్ అయ్యాను కీర్తనలు. ఎలా వస్తుంది అనేది చిన్న టెన్షన్. అప్పుడు నేను నవోదయలో చదువుకున్నప్పుడు అయితే ఆర్కెస్ట్రా మీద ప్రాక్టీస్ ఉంది. బట్ తర్వాత ఒక 2-3 ఇయర్స్ అయిపోయింది కాబట్టి కొంచెం అలవాటు పోయిందనమాట. అందుకని చెప్పేసి కొంచెం టెన్షన్ ఫీల్ అవుతున్నాను. అలా ఏం జరగదు, కొంచెం ఫ్రీగానే పాడాలి అనుకుంటున్నాను. సో ఫ్రీగానే పాడేస్తాను, అదేం పర్లేదు. అయితే ఈ ఛాన్స్ ఇచ్చినందుకు నిజంగా మా రామాలయం పంతులు గారు, రమేష్ పంతులు గారికి చాలా అంటే చాలా థ్యాంక్స్ అనమాట. అది చిన్న అవకాశం ఏం కాదు, నాకైతే చాలా 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 పెద్ద అవకాశం. అయితే వెళ్ళగానే ఫస్ట్ ఏం జరుగుతుంది అంటే పారాయణం చేస్తారనమాట. సో పారాయణం అయిపోయిన తర్వాత 7 to 7:30 మధ్యలో ఫస్ట్ కీర్తన స్టార్ట్ చేస్తారు. ఒకవైపు ఏమో పిల్లలందరూ ఉట్టి కొడుతూ ఉంటారు అనమాట. ఇది వచ్చేసి నైట్ సెషన్ అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకేం జరుగుతుంది అనేది వీడియో కంటిన్యూషన్లో చెప్తాను. అనాదిఘనం విష్ణుం సర్వలోకమహేశ్వరం లోకాధ్యక్షం సువర్నిత్యం సర్వదుఃఖాదిగో భవేత్ గణమణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం లోకనాథం మహాభూతం సర్వభూతమోద్భవం ఏషమేఘ సధర్మాణాం ధర్మోధిగతమో మతః యద్భక్త్యా పుండరీకాక్షం స్తవేరజ్జన్నరస్తదా. ప్రోగ్రామ్ అయితే చాలా బాగా జరిగింది. అసలు నిజంగా నాకు ఆ ఛాన్స్ ఇవ్వడమే చాలా అంటే చాలా అదృష్టం. నేను అంత హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అయితే ఫస్ట్ మేమేమనుకున్నామంటే ఒక 2-3 కీర్తనలు అనుకున్నాం. బట్ స్వామి కానీ తర్వాత గాయకులు ఎవరైతే వచ్చారో ఆకుల రమణయ్య గారు కానీ వీళ్ళైతే ఒక 5 to 6 సాంగ్స్కి ఛాన్స్ ఇచ్చారనమాట. ఒక నిగమ స్వాగతం కృష్ణ, అలానే అన్నమయ్య కీర్తనలు చాలా అంటే ఒక 6 పాడేశాను అనమాట. చాలా అంటే చాలా ఫ్రీగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను.
అంటే అంత పెద్ద చాలామంది వస్తారు కదా జనాలు, అంతమందిలో చాలా కొంచెం టెన్షన్ ఉంటుంది. బట్ అది ఎంత మేనేజ్ చేసుకుంటూ చాలా అంటే చాలా బాగా వచ్చింది ఆర్కెస్ట్రా మీద. తర్వాత కీబోర్డ్ వాళ్ళు కానీ, తర్వాత మృదంగం వాళ్ళు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. బాగుంది అని కూడా చాలామంది చెప్పారు. అంటే నేనేమనుకున్నానంటే ప్రాక్టీస్ చాలా తగ్గిపోయింది కదా అప్పటికి ఇప్పటికి, ఇంకా మళ్ళీ ఎలా వస్తుంది అవుట్పుట్ అనేది అనుకున్నా. బట్ చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇంకా తీర్థగోష్ఠి అయిపోయింది, అంటే తీర్థం పుచ్చుకున్నాము. తర్వాత తీర్థం అయిపోయిన తర్వాత నైవేద్యం అంతా అయిపోయింది. పాడిన వాళ్ళకి చిన్న సన్మానం చేశారు. అది వాళ్ళకి చిన్నది అయ్యి ఉండొచ్చు, బట్ నాకైతే చాలా 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 పెద్దది. అది షాల్ కప్తారనమాట పాడిన వాళ్ళకి, అలానే ఆర్కెస్ట్రా వాళ్ళకి. పేరు పేరున ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా ధన్యవాదాలు. నిజంగా ఈ ఛాన్స్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం నాకు. అయితే ఇది చిరు సత్కారం అని వాళ్ళు అన్నారు, బట్ ఇది నాకైతే చాలా అంటే చాలా పెద్దది. మమ్మీ అయితే ఎప్పుడు కృష్ణాష్టమికి అలానే చిన్న చిన్న ఫంక్షన్స్కి అక్కడ పాడుతూ ఉంటారు మమ్మీ కూడా. ఇప్పటికీ మమ్మీకి ఒక 3-4 షాల్వాస్ ఇచ్చుంటారు. అంటే అన్నీ జరిగాయి అనమాట. ప్రతి కృష్ణాష్టమికి మమ్మీని పిలుస్తూ ఉంటారు. ఈ కృష్ణాష్టమికి మమ్మీ వెళ్ళకూడదు, సో చెప్పాను ముందు వీడియోలో లేవగానే అదే చెప్పాను మీకు, వెళ్ళకూడదు. కాబట్టి ఇంకా నాకు వచ్చింది ఛాన్స్. అలానే ఒకవేళ ఉండుంటే ఇద్దరికి వచ్చేది, బట్ అలానే మమ్మీ లేరు కాబట్టి ఇంకా నన్ను తీసుకున్నారు. బట్ ఇది చాలా ప్రీషియస్ అనమాట నాకైతే, అంత హ్యాపీగా అనిపించింది. ఇది ఈరోజు లాగ్ అనమాట. కృష్ణాష్టమి ఎలా జరిగింది, మేము ఎలా చేసుకున్నాము గుళ్ళో, తర్వాత ఈరోజు అంతా కంప్లీట్గా ఎలా ఉంది అనేది చూపించేశాను. సో ఇంకా మంచి మంచి వీడియోస్కి మీ ముందు ఉంచుతాను. సో ఇలానే ఆదరిస్తూ కొంచెం లైక్ చేసి షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా హెల్ప్ అవుతుంది. సో వీడియోని ఇప్పటివరకు చూసినందుకు చాలా అంటే చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.